హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వరల్డ్. దిస్ ఈజ్ మనీ. ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఉన్న పూర్ణ మార్కెట్ దగ్గరలో కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుందండి. ఈ ఆలయం చాలా విశిష్టమైనది. ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ వీడియో చూస్తూ తెలుసుకుందాం. ఈ ఆలయం విశాఖపట్నంలోని బురుజుపేటలో ఉంది అంటారండి. అంటే పూర్ణ మార్కెట్కి దగ్గరలోనే ఉంటుంది, కానీ ఉన్న ఏరియాని బురుజుపేట అంటారు. ఈ టెంపుల్ని ఎంటర్ అవ్వడానికి కంటే ముందు ఇక్కడ షాపింగ్ ఏరియా ఉందండి. ఇక్కడ ఈ షాపింగ్ ఏరియాలో కొబ్బరికాయలు, ఇక్కడ అమ్మవారిని లోపల పాలతో అభిషేకం చేస్తారనమాట. సో ఆ పాలు అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సర్వదర్శనం అంటే ధర్మదర్శనంకి వెళ్ళే దారి అనమాట ఇది. ఇక్కడ నుండి లోపల దర్శనానికి వెళ్తారు. ఇక్కడ ఈ షాపింగ్ ప్లేసెస్లో కొబ్బరికాయలు అమ్మవారికి సమర్పించేవన్నీ కూడా ఉంటాయి. అలాగే 100 రూపీస్ అండ్ 200 రూపీస్ 300 రూపీస్ టికెట్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారు. ఈ ఆలయంలో అన్నప్రసాద వితరణం కూడా ఉందండి. లోపలే మనం దర్శనం చేసుకునే సమయంలో అక్కడ టికెట్స్ ఇస్తారండి. ఆ టికెట్స్ మనం తీసుకుంటే ఈ ఆలయం పైన భోజన కార్యక్రమం అనేది ఉంటుంది. మధ్యాహ్నం 12:30 నుంచి 2 వరకు టికెట్స్ ఉన్నంత వరకు భోజనం ఇస్తారు. ఇది పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ మన వెహికల్ని పార్క్ చేసుకొని లోపలికి మనం దర్శనానికి వెళ్ళవచ్చు. ఇది చూస్తే సర్వదర్శనం కండి లోపల ఈ విధంగా ఉంటుంది. పూర్వం విశాఖపట్నాన్ని అక్కడ రాజులు పాలించేవారు కదా, వాళ్ళ కులదేవత అంట ఈ అమ్మవారు. అయితే కొంతమంది వేరే దేశస్తులు కానీ మతస్థులు కానీ వాళ్ళ రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఆ అమ్మవారిని తీసుకెళ్ళి ఒక బురుజు సమీపంలో విగ్రహాన్ని దాచేశారంట. అందుకనే ఈ ఏరియాకి బురుజుపేట అంటారు. అయితే ఈ అమ్మవారు తిరిగి 1912వ సంవత్సరంలో విగ్రహం ఎక్కడంటే ఒక బావిలో లభించిందంట. అయితే ఇక్కడున్న స్థానికులు ఆ విగ్రహాన్ని తీసి రోడ్డు మధ్యలో ప్రతిష్ఠించారంట. తర్వాత కొంతకాలానికి రోడ్డు విస్తరణ కోసం ఏం చేశారంటే మున్సిపల్ అధికారులంతా కూడా విగ్రహాన్ని పక్కకు తీసేశారంట. అప్పుడు ఆ సమయంలో నగరంలో చాలా ప్లేగు వ్యాధి అనేది చాలా బాగా వచ్చేసి చాలామంది జనాలు మరణించారంట. అప్పుడు అమ్మవారి ఆగ్రహం వల్లనే ఇలా ప్రజలు చనిపోతున్నారని చెప్పేసి అంతకుముందు ఏ స్థానంలో అయితే అమ్మవారి విగ్రహం ఉండేదో అదే స్థానంలో మళ్ళా పునఃప్రతిష్ఠ అనేది చేశారంట. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతిరోజు అమ్మవారికి జరిగే పూజా కార్యక్రమాల వివరాలన్నీ కూడా ఈ బోర్డు రూపంలో తెలియజేశారు. ఇక్కడ లోపల అమ్మవారికి పైకప్పు కానీ లేకపోతే గోపురం కానీ ఉండదండి. మొత్తం పైన ఆకాశం అంతా కూడా అట్లా కనిపించే విధంగా అమ్మవారి విగ్రహం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిన వారు అమ్మవారి విగ్రహాన్ని తాకొచ్చు. వాళ్ళే స్వయంగా అంటే పూజారులంటూ ప్రత్యేకంగా ఉంటారు, కానీ మనం వెళ్ళినప్పుడు పూజ చేయడం అట్లా ఏముండదు. మనమే వెళ్ళి స్వయంగా అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ కూడా వేయొచ్చు. అలాగే ఏమన్నా చీర అవన్నీ చూపించాలంటే మనమే స్వయంగా చూపించవచ్చు. ఇక్కడ ఎక్కువగా అమ్మవారికి ఎవరి చేతితో వారే స్వయంగా అమ్మవారికి పాలతో అభిషేకం చేస్తారు. ఇక్కడ గర్భగుడిలో ఉన్న అమ్మవారికి ఎడమ చెయ్యి ఉండదండి. దానికి సంబంధించి పురాణ కథ ఒకటి ఉంది. ఏంటంటే అమ్మవారు స్వయంగా వెలిశారు, అంటే తనంతట తానిగే ఇక్కడ వెలిశారు. కానీ ఆవిడకి ఉన్న సంపద అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే అర్హులో వాళ్ళకు మాత్రమే తన సంపద ఇవ్వాలి అని చెప్పేసి శపథం చేస్తూ స్వయంగా తన ఎడమ చేతిని ఖండించుకుంది అని చెబుతారు. అది ఒక కథ. మరొక కథ ఏమిటంటే ఒక బ్రాహ్మణుడు కాశీయాత్రకు వెళ్తున్నాడంట. వెళ్తూ తీరంలో ఒక బావి వద్ద సంధ్యావందనం చేస్తూ ఉండగా బావిలో ఉన్న తన విగ్రహాన్ని తీయమని అమ్మవారు ఆజ్ఞాపిస్తారంట. అయితే ఆ బ్రాహ్మణుడు ఆ విగ్రహాన్ని తీయడానికి నిరాకరించాడంట. అప్పుడు అమ్మవారు ఆగ్రహంతో తన ఎడమ చేతిలో ఉన్న ఆయుధాన్ని అతన్ని శిక్షించడానికి తీస్తారంట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడట. శివుడు ప్రత్యక్షమై అమ్మవారి ఎడమ చేతిని ఖండించి ఆ బ్రాహ్మణుడిని రక్షిస్తాడంట. అప్పుడు ఆ తర్వాత ఆ చెయ్యిలేని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెబుతారంట. ఈ విధంగా ఈ అమ్మవారి విగ్రహానికి ఎడమ చేయి లేకపోవడానికి 2 కథలైతే ఉన్నాయి. మనం టెంపుల్ లోపల ఆవరణలోకి అయితే ప్రవేశించామండి. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఇక్కడ అమ్మవారు చాలా విశిష్ట కలిగిన అమ్మవారండి. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నం వచ్చిన వాళ్ళు చాలా వరకు కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోకుండా అయితే వెళ్ళరు. అలాగే ఇక్కడ ఈ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి వారి యొక్క మొక్కుబళ్ళన్నీ తీర్చుకుంటూ ఉంటారు. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఏంటంటే మార్గశిర మాసంలో ఎక్కువగా అత్యంత వైభవంగా ఉత్సవాలు అనేది చేస్తారండి. ఆ టైంలో అయితే వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు అమ్మవారిని. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఏదో స్పెషల్ డే అండి, అందువల్ల కొద్దిగా రద్దీగా ఉంది. లేదంటే అంత ఎక్కువ జనం అయితే ఉండరండి. ఒక 1/2 అవర్ అట్లా దర్శనం అయిపోతుంది. మామూలుగా ఏమన్నా స్పెషల్ డేస్లో అయితే మాత్రం ఒక 2 అవర్స్ అట్లా దర్శనానికి సమయం పడుతుంది. ఇక్కడ ఏంటంటే గర్భగుడిలో అంతగా ఎవరు పూజారి ఉండి ఇట్లా పూజ చేయడం అట్లా ఏమి ఉండదు. మనమే వెళ్ళి స్వయంగా పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలామంది ఎక్కువసేపు అక్కడే పసుపు వేస్తూ కుంకుమ వేస్తూ అమ్మవారికి ఉండిపోతూ ఉంటారు. అందువల్ల కొంచెం రద్దీ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది.
ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక బావి కనిపిస్తుంది చూడండి. ఈ బావిలోనే అమ్మవారు ఉద్భవించారంటండి. ఇక్కడ ప్రజలకి బాగా నమ్మకం ఏంటంటే అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల, పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, ఈ విధంగా నమ్మకం అయితే ఉందండి. అందుకే చాలామంది కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ విధంగా మనం క్యూ లైన్‌లన్నీ దాటుకొని ఇక్కడ అమ్మవారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసామండి. ఇక్కడ మనం గర్భగుడిలోకి వెళ్ళి స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు. చూడండి అందరూ ఎలా వెళ్తున్నారో. ఇక్కడ మీరు గర్భగుడిలో చూసినట్లయితే అమ్మవారు వెండి కవచంతో ఒక చెయ్యి అంటే ఎడమ చెయ్యి ఖండించినట్టుగా ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అందరూ అమ్మవారికి పాలాభిషేకం చేస్తున్నారు. మనం ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ముందుకు వస్తే ఇక్కడ తీర్థం అవన్నీ తీసుకొని బయటకు వెళ్ళిపోతే ప్రసాదం కౌంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ క్యూ లైన్ ద్వారా ప్రసాదాలు తీసుకొని పక్కనే ఉన్న మరొక క్యూ లైన్ ద్వారా పైకి వెళ్తే అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్.